వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పుడు ఆయన అర్చక వృత్తిని విరమించుకొని మన గ్రామం నుండి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఈ 20 సంవత్సరాల్లో మన గ్రామానికి అందించినటువంటి మంచి కార్యక్రమాలను మెచ్చుకొని ఈ గ్రామంలో రాజుల వాళ్ళందరూ కూడా, అంటే రాజుల పాలెంలో ఉండే అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, స్వామిని మనం సన్మానిస్తాము అని అనుకున్నారు. అలాగే ఈ రాజపాలెం ఉండే అందరూ కూడా ఇంటింటికి వారికి తోచిన సంతాలు వేసుకొని ఆ సంతాలతోనే స్వామిని ఇక్కడ సన్మానించాలనుకున్నారు. ప్రతి గ్రామంలో కూడా 4 వ్యక్తులు ఉండేవాళ్ళు. ఆ 4 వ్యక్తులు ఉంటేనే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు తెగకపారు, ఏరు, ద్విజుడు, ఈ 4 ఉండాలి. అంటే ఆ కాలంలో బ్రాహ్మణుడు, వైద్యుడు కూడా ఉండేవాళ్ళు. ఈ 4లో ఆ 2 పోయినారు. అప్పిచ్చువాడు ఈ ఏరు లేదు. కానీ ఆ రోజు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అర్చకులకు, డాక్టర్కి ఈ రోజు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అలాగే మన కోన వెంకట చంద్రమౌళి గారు 2000 సంవత్సరంలో ఇక్కడికి వచ్చారు. ఈ 20 సంవత్సరాలు ఆయన కార్యక్రమాలు చేశారు. గ్రామానికి కూడా అదే విధంగా ఆయన సేవలు చేశాడు. అలాంటి ఆ స్వామి ఈ రోజు మన గ్రామం నుంచి పోవడం వల్ల మీ అందరితో పాటు నాకు కూడా చాలా బాధగా ఉంది. పౌరోహిత్యం అర్చకుడుగా ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాల పైన పనిచేస్తూ మన గ్రామ ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకోవడం చెప్పచ్చు. సార్కి అన్ని రంగాల్లోనూ అనుభవం ఉంది. ఒక సాఫ్ట్వేర్ చేసే పనులు చేస్తున్నాడు, పూజారిగా చేస్తున్నాడు. నెక్స్ట్ నేను చిలమాంచల్ హై స్కూల్లో పనిచేసేటప్పుడు ఆ స్కూల్కి వచ్చేవాడు, సార్ పిల్లలకి ఏదో ఒకటి ఇద్దాం సార్ అని చెప్పేసి వాళ్ళకి ఐడి కార్డులన్నా ఇస్తాం, లేదా ఇంకేదైనా గిఫ్ట్ కావాలన్నా ఇద్దామని చెప్పేసి 1 సంవత్సరం సారు ఐడి కార్డులు ప్రిపేర్ చేయించి పిల్లలందరికీ ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి దాతృత్వం అన్నమాట. అంటే ఏదో ఒకటి చేస్తాము. ఇక్కడ నుంచి కోటకు తీసుకెళ్లాడు పిల్లలందరినీ, భగవద్గీత శ్లోకాలు నేర్పించి అక్కడ వాళ్ళకి ఆ శ్లోకాలు చెప్పించి ప్రైజులు కూడా తీసుకురావడం జరిగింది. అటు ఏదో ఒకటి పిల్లల విషయంలో కానీ గ్రామస్తుల విషయంలో కానీ అన్ని విషయాల్లో ముందుండి మన గ్రామానికి ఎన్నో విషయాల్లో మంచి చేయాలి అనేటువంటి సహృద్భావంతో, మంచి మనసుతో ఇక్కడ 25 సంవత్సరాల పైన మనందరికి ఎటువంటి వివాదాస్పదులు కాకుండా మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ అనేక సేవలు చేశాడు. ఆయన కుటుంబం పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగారు, వాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈయన్ని రమ్మంటున్నారు. కాబట్టి ఇక విధి లేక ఈ గ్రామాన్ని వదిలి పోవాల్సిన పరిస్థితుల్లో పోతున్నాడు. సారే వాళ్ళ అన్న కొడుకుని ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చి మన గ్రామంలో అర్చకులుగా నియమిస్తున్నాడు. అది ఇంకా చాలా గొప్ప విషయం. మీ అందరి తరఫున నేనే చెప్తున్నా, సార్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చూస్తారు, ఏ ఇబ్బంది లేదు. మన గ్రామం తరఫున చిన్న సన్మానమైన ఎంతో గొప్ప కార్యక్రమంగా ఊహించుకొని అప్పటికప్పుడు అనుకొని సార్ని సన్మానించి పంపించాలనుకోవడం చాలా గొప్ప విషయం. 6 గంటలకు లేచి నాకు సంగతి కావాలి, 3 గంటలకి ఇది కావాలి అని నేను పడుకుంటే ఆ టయానికి చేసి రెడీ చేసి పెట్టేసి కాబట్టి గ్రామానికి లేకపోతే పోవడానికి ఇష్టం లేకపోయినా పోవాల్సిన పరిస్థితి, తప్పని పరిస్థితి. మీ బిడ్డగా చూసుకొని ఒక పూజారిగా కాకుండా సొంతగా చూసుకొని నేనేదన్నా ఏదో కింద మీద పడతా పోతూ ఇంతవరకు ఒకరికొకరు నేను అపార్థాలు చేసుకోకుండా జరిగిపోయినది. గురువుల్ని తల్లిదండ్రుల్ని పూజిస్తే గ్రామాలన్నీ బాగానే ఉంటాయనేది శాస్త్రాలు చెప్తున్నటువంటి నానుడి. కాబట్టి తల్లిదండ్రుల ముందు, ఆ తర్వాత గురువులు, అది బళ్ళు అయ్యేవారు కావచ్చు, గుళ్ళు అయ్యేవారు కావచ్చు, ఎవరైనా అదే ఆశీస్సులే మీకు. అందరూ బాగుండాలి, ఇంకా 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 అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ